నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్నాం. అయితే ఈ గోల్కొండలో బోనాలు జరుగుతున్నాయి. ఈ గోల్కొండ బోనాలు కూడా ఈరోజు ఫస్ట్ వీక్, అంటే ఈరోజు మొదటి ఆదివారంలో భాగంగా అమ్మవారికి పూజలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను ఒకసారి అడిగి ఈరోజు ఇక్కడ సంబరాలు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళు అమ్మవారికి బోనం ఎలా చెల్లిస్తున్నారు, అలాగే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి గోల్కొండ వద్దకి తమ బోనాన్ని తీసుకొచ్చి చెల్లిస్తున్నారో ఒకసారి మనం భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చి గోల్కొండ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ బోనం సమర్పిస్తే ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? 15 ఇయర్స్ వస్తుంటారా? ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం సంబరాలు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న భక్తుల రద్దీ ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు గోల్కొండ బోనాలకి? చిన్నప్పటి నుంచి వస్తుండే. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తులు రద్దీ చూస్తే, ఇక్కడ సంబరాలు చూస్తే ఎట్లా అనిపిస్తూ ఉంటారు మీకు? మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? చిన్నప్పటి నుంచి సేమ్ సిస్టర్స్. మీ ఇద్దరు సిస్టర్స్. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ సంబరాలు అవ్వచ్చు, ఇక్కడ పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగానే ఉంటది. ఓకే, మీరు ఏమన్నా కోరికలు కోరుకొని బోనం పైకి వెళ్ళి తీసుకెళ్తున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గోల్కొండకి? సంవత్సరం వచ్చినాము. లాస్ట్ వారం పబ్లిక్ ఉంటది చూద్దామని వస్తే పబ్లిక్ లేదు. మా పాప ఏడ్చింది. మమ్మీ ఫస్ట్ వారం తీసుకెళ్ళమంటే మొత్తం అయిపోయినాక తీసుకెళ్ళాం, నాకు ఏం కనిపిస్తాయి అంటే పబ్లిక్ లేదు. అందుకని ఫస్ట్ వారం పాపకు చూపెడదామని తీసుకొచ్చాను. మాది ఇక్కడ లంగరవుతుంది కానీ ఎప్పుడు రాలేదు. ఉత్తప్పుడు వచ్చినా కానీ బోనాలు ఎప్పుడు రాలేదు. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే చాలా మంది జనాలు ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. పబ్లిక్ ఇంత ఉన్నా వెళ్ళగలుగుతాము, దర్శనం చేసుకోగలుగుతాం, అమ్మవారిని చూడగలుగుతాం. పబ్లిక్ ఉన్నా మనకు దర్శనం అవుతుంది. అంటే ఇంతమంది జనాలు ఉన్నారు కదా, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. వాటర్ కానీ మనం రాగానే ఎంట్రీలా వాటర్ ఇవ్వడం కానీ, పోలీస్ సెక్యూరిటీ కానీ చాలా మంచిగా. ఏ టెన్షన్, ఏ దొంగతనం అనేది ఏది ఉండదు. ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంది కదా, రావచ్చు పోవచ్చు. లేడీస్ జెంట్స్ లేకున్నా రావచ్చు పోవచ్చు. నేను మా పాపనే వచ్చిన, మా హస్బెండ్ రాలేడు. మా పాపకు చూద్దామని మా పాప ప్రతి సంవత్సరం సౌండ్ ఉంటది, మమ్మీ వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ వెళ్దాం అంటది. నాకు బుకింగ్ ఉంటది, నాకు టైం లేక తీసుకురాలేను. ఇవాళ పాప గురించి నేను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు వస్తుంటారు ఈ గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి? గత 20 years ఉంటే కంటిన్యూ. ఇక్కడ బోనం ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారా మీరు? ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడికి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బోనాల సంబరాలు అన్ని కూడా చూస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటది. ఫస్ట్ బోనం కాబట్టి, హైదరాబాద్ లో తెలంగాణ ఫస్ట్ బోనం కాబట్టి ఇక్కడ దర్శించుకున్న సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది. కంపల్సరీ ఇక్కడికి వస్తూ ఉంటాం ఫ్యామిలీతో. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క 100 meters కూడా ఉచిత వాటర్, అలాగే ఉచిత వైద్యం కూడా పెట్టినా అంటున్నారు. అవన్నీ పర్లేదు బాగా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వాల కంటే నీట్నెస్ కానీ, అంబులెన్స్ కానీ ఇదంతా బాగానే ఉంది. బాగాలేదు, సూపర్.